శ్రీ గురుభ్యో నమ. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకం అనే గ్రంథం పఠించుకుంటున్నాం. అందులో మూడవదైన జగత్తత్వంని పఠించుకుంటున్నాం. జగత్తత్వంలో స్థూల సూక్ష్మ శరీరములు ఎట్లా ఏర్పడతాయి, స్థూల శరీరము తమో గుణంతో కలిసి పంచీకృతం ఎట్లా అవుతుంది, సూక్ష్మ శరీరం అపంచీకృతం ఎట్లా అవుతుంది అనేదంతా కూడా పట్టించుకున్నాము. ఈ మాయలో అపంచీకృతమైన ఈ సూక్ష్మ శరీరము జగత్తులోని మాయతో బంధహేతు అవుతుంది. ఇటువంటి బంధహేతు అయ్యే ఈ జగత్తు ఎటువంటిది, యథార్థ తత్వం ఏంటి అనేది విచారించుకోవాలనుకున్నాం. అందులో మొదటి పాయింట్గా ప్రపంచం అంతా కూడా పంచభూతాల నుంచి పుట్టింది కాబట్టి, పంచభూతములు అంటే ఒకదాని నుంచి ఒకటి, పృథ్వీ నుంచి జలము, పృథ్వీ కంటే ముందు జలం ఉంది, జలం కంటే ముందు వాయువు, అలా ఒకదాని నుంచి ఒకదానికొకటి సంబంధంగా ఉన్నాయి. కాబట్టి ఆకాశం దాకా వస్తే ఆకాశం అనేది శూన్యము అని అనుకుంటే శూన్యంలోంచి ఏది పుట్టదు. కాబట్టి శూన్యం అయితే శూన్యం కాదు. సో అది ఇక్కడ ఆకాశానికి కూడా ఉనికి ఉంది. ఆకాశానికి కూడా ఉనికి అనేది ఉంది. కాబట్టి అదే బ్రహ్మము అనే విషయం కూడా, జగత్తునకు నిమిత్త కారణముకు సత్వగుణ ప్రధాన ప్రకృతి కూడా బ్రహ్మము కంటే అన్యముగా లేకుండాచే సంకల్పము సంకల్ప కార్యముకు జగత్తు కూడా మిథ్య కాగా ఉన్న వస్తువు బ్రహ్మమే అయినది అని తెలుసుకున్నాము. ఇట్లా తెలియక రసరూప సత్యత్వ బుద్ధితో, అంటే ఉన్న జగత్తంతా సత్యం అనే భావనతో రాగద్వేషాలకి లోనవుతున్నాము అని ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాము. ఈరోజు సెకండ్ పాయింట్ చదువుకుంటున్నాం. అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యంస పంచకం అధిత్రయం బ్రహ్మరూపం మాయారూపం తతోద్వయం అని చెప్పబడినది. అనగా మనకు గోచరించు ప్రతి వస్తువునందును అస్థి భాతి ప్రియము రూపము నామము అను 5 అంశములు కలవు. అస్థి అనగా ఉన్నది, భాతి అనగా ప్రకాశించున్నది, ప్రియం అనగా ప్రేమించదగినదిగా ఉన్నది. ఉన్న వస్తువే ప్రకాశించును గాని లేనిది కాదు. ఉండి ప్రకాశించిన దాని యందే ప్రీతి కలదు. ఈ 3 లక్షణములతో కూడియే రూపములు తోచుచున్నవి. ప్రతి రూపమును ఒక నామముతో వ్యవహరించుచున్నాము. ఇందు అస్థి భాతి ప్రియములు రూపమునకు ఉపాదాన కారణముగు వస్తువునకు సంబంధించినవి. వాని మీద నామరూపములు మాయా కల్పితములు. ఎట్లనగా ఒక కుండ తోచెను, కుండ ఉన్నదని చెప్పుచున్నాము. కుండగా ప్రకాశించుట చేతనే కుండ వ్యవహారంలోనికి వచ్చినది. ఇట్లు ఉండి ప్రకాశించినప్పుడే ప్రీతి తోచినది. దానికి మూతి, మెడ, పొట్ట, అడుగుతో కూడిన ఆకారమున్న కుండయను నామమును కలవు. ఆకారమును కుండయను నామమును కలవు. ఇందు ఉనికి, ప్రకాశము, ప్రీతి ఉపాదాన కారణమగు మట్టికి సంబంధించినవి. ఉనికికి కారణమగు మట్టిని విడిచినచో కుండయే లేదు. లేని కుండయందు ప్రకాశము ప్రీతి ఉండవు. కుండ కాక పూర్వము ఉన్నది మట్టి, కుండ పోయిన తర్వాత ఉన్నది మట్టి, మధ్య మాత్రము ఉన్నది కుండ అనుచున్నాము. ఉనికి కుండతో పాటు పోక కుండ కాకపూర్వం మట్టి వెంటను, కుండ పోయిన తర్వాత మట్టి వెంటను కూడా కలదు. కానీ కుండ మాత్రము పూర్వాపరములందు లేక రూపము తోచిన కాలమందు మాత్రమే కలదు. కుండగా తోచినప్పుడు కూడా నిజము విచారించిన ఉన్నది మట్టియే కానీ కుండ కాదు. కుండ యందలి మట్టిని తొలగించినచో కుండ యొక్క ఆకారము కానీ కుండయను నామము కానీ లేవు. కనుక అస్థి భాతి ప్రియ స్వరూపమును ఉపాదాన కారణమును అగు మట్టి యందు నామరూపములు కల్పితమని చెప్పవలెను. అట్లే సర్వ జగదాకారముగా నిండియున్న వస్తువు ఉనికి, ప్రకాశ, ఆనంద స్వరూపమగు బ్రహ్మమే. ఎట్లనగా బట్ట, ఇల్లు, కుండ మొదలగు వస్తువు సముదాయములు గోచరించినప్పుడు ఉన్నది బట్ట, ఉన్నది ఇల్లు, ఉన్నది కుండ అని వాడుచున్నాము. ఇచ్చట లెస్సగా విచారించిన ఉనికి ప్లస్ బట్ట కలిసి బట్టగా ఉన్నది, ఉనికి ప్లస్ కుండ కలిసి కుండగా ఉన్నది, ఉనికి ప్లస్ ఇల్లు కలిసి ఇల్లుగా ఉన్నది. ఇందు
ఉనికి అన్నిటి యందును అనుస్యూతముగా ఉన్నది. ఉన్నది అన్న గుర్తు లేనిచో బట్ట, కుండ, ఇల్లు మొదలగునవన్నీ లేనివే. బట్టగా తోచిన చోట కుండ గాని ఇల్లు గాని లేదు. కుండగా తోచిన చోట బట్ట గాని ఇల్లు గాని లేదు. అవి మారిపోచున్నవి. కానీ ఉనికి అన్నిటి వెంట అనుస్యూతముగా ఆధారముగా ఉన్నది. ఉనికికి వస్తువు బట్టయే అయినచో కుండ వద్ద ఉనికి తోచుచున్నది. కనుక ఉనికికి వస్తువు బట్ట గాని కుండ గాని కాదు. అంతేకాక కుండ పోయినప్పుడు కూడా ఉన్నది మట్టి అని తోచుటచే ఉనికి మాత్రము కుండతో పోలేదు. ఆ ఉనికి వీనిలో ఏదియూ కాదు. ఉనికిని విడిచి వీనిలో ఏదియూ లేదు. ఇట్లు జగత్తుగా తోచు సర్వ పదార్థముల వద్దను ఉనికిని వేరుగా గుర్తించవచ్చును. ఉన్న వస్తువే బ్రహ్మము. బ్రహ్మము సచ్చిదానంద లక్షణములు కలది. జగత్తనగా నామరూపములు. నామరూపములు ఉనికి యందు కల్పితము కనుక జగత్తుగా తోచినదంతయు బ్రహ్మమే. జగత్తు లేనే లేదు. ఇది సెకండ్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్లో అస్థి భాతి ప్రియం రూపం నామం అని 5 విషయాలు ప్రతి వస్తువందు ఉంటాయి అని చెప్తున్నారు. అస్థి అంటే ఉన్నది, ఎక్కడ ఉన్నది వస్తువు అనే ఒక దాని ఉనికి, ఉన్నది అనే ప్రెజెన్స్ అన్నమాట. నెక్స్ట్ భాతి అంటే అది ప్రకాశిస్తుంది. అంటే అది మనకు కనబడుతూ ఉంటేనే కదా ఉన్నది అని చెప్తాము. కనబడడానికి కారణం ప్రకాశం కాబట్టి ప్రకాశం. నెక్స్ట్ అస్థి భాతి ప్రకాశిస్తున్నది. ప్రియము అది ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి, వస్తువు అక్కడ ఉన్నది కాబట్టి దాని మీద ప్రేమించదగినదిగా ఉంటుంది. అది దాని మీద ప్రియం అనేది పుడుతుంది. ఉన్న వస్తువే ప్రకాశించును కానీ లేనిది కాదు. లేని వస్తువు ఏమీ కనబడదు మనకు, అక్కడ ప్రకాశంగా ఏమీ కనబడదు. ప్రియం ఎందుకు వస్తుంది అంటే దానికి నామము దానికి రూపము ఉంటాయి కాబట్టి ప్రియం కలుగుతుంది. సో ప్రియం అనేది అస్థి భాతి ప్రియములు రూపమునకు ఉపాదాన కారణముకు వస్తువులకు సంబంధించినవి. రూపానికి ఉపాదాన కారణమైన వస్తువు ఏది ఉంటుందో దానికి సంబంధించినవి ఇవన్నీ కూడా. అంటే ఒక షేప్కి ఏదైతే ఏది కారణం అవుతుందో, అంటే ఒక కుండ అనే షేప్ ఉంది, ఆ కుండకి ఈ కుండ ఉందని కనిపిస్తోంది, ప్రకాశం వస్తుంది అక్కడ. దాన్ని చూస్తే బాగుంది, చాలా బాగుంది, భలే ఉంది అని దాని మీద ఒక ప్రియము ఏర్పడ్డాయి. దానికి కుండ అనే నామం పెట్టాం. అది ఎలా ఉందంటే దానికి ఒక రూపం ఉంటుంది, దానికి ఏదో ఒక మూతి, పొట్ట, మెడ అట్లా అన్నీ ఉంటాయి. అలా ఉంటే ఇది బాగుంది అని తోచుతుంది. అక్కడ కుండ ఉన్నదని చెప్పుచున్నాము. కుండగా ప్రకాశించేతనే కుండ వ్యవహారంలోనికి వచ్చింది. ఇట్లా ఉండి ప్రకాశించినప్పుడే ప్రీతి తోచినది. సో ఇప్పుడు కుండ ఉంది, కుండ ఉన్నది అంటే ఉనికి తెలుస్తుంది. ప్రీతి ఉపాదాన కారణముకు మట్టికి సంబంధించింది కదా. అంటే మట్టితో తయారు చేసిన కుండ అది. కుండ ఉండక ముందేముంది, మట్టి ఉంది. ఆ మట్టి కూడా మట్టికి కూడా ఉనికి ఉంది, మట్టి కూడా కనిపిస్తూనే ఉంది, ప్రకాశం ఉంది దానికి కూడా. కానీ ప్రీతి అనేది దాని మీదే ఉండదు పెద్దగా. కుండగా ఫామ్ అయిన తర్వాత దాని మీద ప్రీతి వస్తుంది. అంటే నామము రూపము తయారైన తర్వాత దాని మీద ప్రీతి వస్తుంది. ఉనికి కుండతో పాటు పోక కుండ కాకపూర్వం మట్టి ఉండును, కుండ పోయిన తర్వాత మట్టి వెంటను కూడా కలదు. కానీ కుండ మాత్రం పూర్వాపరములందు లేక రూపము తోచిన కాలమందు మాత్రమే కలదు. కుండ అనే ఫాము తయారైన తర్వాత దానికి ఆ పేరు ఉంటుంది, తయారు కాకముందు దానికి ఆ పేరు లేదు, పడిపోయిన తర్వాత ఉండదు. కుండగా తోచినప్పుడు కూడా నిజము విచారించిన ఉన్నది మట్టియే కానీ కుండ కాదు. కుండ ఎందులో మట్టిని తొలగించ కుండ యొక్క ఆకారము కానీ కుండ యొక్క నామము కానీ లేవు. కనుక అస్థి భాతి ప్రియ స్వరూపమును ఉపాదాన కారణమును మట్టి యందు నామరూపములు కల్పితమని చెప్పవలెను. ఉపాదాన కారణమైన మట్టి అసలు ఉన్నది, దాని యందు ఈ కుండ అనే నామం కానీ దాని రూపం కానీ ఇవన్నీ కల్పించబడి కల్పించబడ్డ వాటి మీద అస్థి భాతి ప్రియం అనేవి ఆపాదింపబడతాయి.
అట్లే సర్వజగదాకారంగా నుండి ఉన్న వస్తువు ఉనికి ప్రకాశ ఆనంద స్వరూపము బ్రహ్మమే. ఆ బ్రహ్మానికే ఉన్నది ఉనికి. అదేగా చెప్పారు మొన్న, ఆకాశం కూడా శూన్యం అనుకుంటే ఎలా కుదురుతుంది, శూన్యంలోంచి ఏది పుట్టదు కదా. కాబట్టి దానికి అక్కడ ఒక ఉనికి ఉంది, ఆ ఉనికే బ్రహ్మము అని చెప్తున్నారు ఫస్ట్ పాయింట్లో కూడా. ఇక్కడ వస్తువుగా తీసుకున్నా కూడా ఉనికి, ప్రతి వస్తువుకి ఒక ఉనికి ఉంది. ఆ ఉనికి ఏంటి? బ్రహ్మం అనేది. ప్రకాశ ఆనంద స్వరూపము బ్రహ్మమే. ప్రకాశం కూడా బ్రహ్మానిదే, బ్రహ్మమే ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రియము అనేది ఆనంద స్వరూపము, అది కూడా బ్రహ్మమే. ఎట్లనగా బట్ట, ఇల్లు, కుండ మొదలగు వస్తు సముదాయములు గోచరించినప్పుడు ఉన్నది బట్ట అంటే ఉన్నది, ఇట్స్ ప్రెజెన్స్. బట్ట ఉన్నది, ఆ కుండ ఉన్నది, ఆ ఇల్లు ఉన్నది అని ఉన్నది అని చెప్తున్నాము. అంటే ఏంటి? దీనికి ఉనికి ఉంది. ఆ బట్టకి కానీ, ఇల్లుకి కానీ, కుండకి కానీ అన్నిటికీ ఉనికి అన్నిటి యందు లోపల అనుస్యూతంగా ఉందన్నమాట. ఓకే, అండర్స్టూడ్ అనమాట. అది ఉన్నది అన్న గుర్తు లేనిచో బట్ట, కుండ, ఇల్లు మొదలవన్నీ లేనివే. ఆ ఉన్నది అనే అది లేకపోతే అక్కడ అవన్నీ లేనివే అవుతాయి. బట్టగా తోచిన చోట కొండ ఉంటుందా? ఉండదు. కుండగా తోసినప్పుడు బట్ట కనబడుతుందా? లేదు. అంటే బట్టగా ఉన్నప్పుడు బట్టగా తోసినప్పుడు బట్టే కనబడుతుంది, కుండగా తోసినప్పుడు కొండే కనబడుతుంది. అంటే బట్ట కొండ అవ్వదు, కొండ బట్ట అవ్వదు. కానీ ఉనికి అన్నిటి వెంట అనుస్యూతముగా ఆధారముగా ఉన్నది. ఈ ఉన్నది అనే మాత్రం ఉంటుంది లోపల అన్నిటికీ కనెక్టెడ్గా. ఉనికికి వస్తువు బట్టయే అయినచో కుండ వద్ద ఉనికి తోచరాదు. అంటే కుండ వద్ద ఉనికికి వస్తువు బట్టయే అయినచో కుండ వద్ద ఉనికి తోచరాదు. అంటే ఉనికి అనేది, ఉన్నది అనేది ఓన్లీ బట్టకేనండి, కుండని ఉన్నది అనకూడదు అన్నారంటే అప్పుడు కుండ దగ్గర ఉన్నది అనే ఒక మాట తోచదు. అంటే మాట కాదు, అక్కడ భావం తోచదు. ఉన్నది ఎస్ అస్థి, ఇది ఉన్నది అనే మాట రాదు. ఉన్నది అంటే దానికో నామం వచ్చేస్తుంది. అలాగా ఉనికికి వస్తువు బట్ట అయినచో కుండ వద్ద ఉనికి తోచరాదు, కానీ తోచుతున్నది. కనుక ఉనికికి వస్తువు బట్ట కానీ కుండ కానీ ఏదీ కాదు. బట్టేనండి, బట్ట అయితేనే ఉన్నది అనాలి, కుండ అయితే ఉన్నది అనకూడదు అని అనుకోవడానికి అలా ఉండదు. కాబట్టి అసలు ఉన్నది అనే భావము బట్టకు సంబంధించింది కాదు, కుండకు సంబంధించింది కాదు. అంతేకాక కుండ పోయినప్పుడు కూడా ఉన్నది మట్టి అని తోచుచే ఉనికి మాత్రం కుండతో పోలేదు. ఓకే, కుండ లేదు, కుండ లేకపోతే ఏమైంది? మట్టి ఉందిగా. ఓకే, బట్ట లేదు, బట్ట లేకపోతే ఏమైంది? దారం నూలు పోగుందిగా. ఆ ఉన్నది అనేది దానికి అక్కడ ఉన్నది. ఆ ఉనికి వీనిలో ఏదియూ కాదు. కాబట్టి ఉనికి అనేది బట్ట కాదు, కుండ కాదు, అలా చూస్తే మట్టి కాదు, మళ్ళీ అలా వెళ్తే ఇంకా లోపలికి వెళ్తే అలా చూస్తే దారం పోగు కాదు. ఉనికిని విడిచి వీనిలో ఏదియూ లేదు. ఉనికి అనేది, ఉన్నది అనేది లేకుండా ఏదీ లేదు. ఇటు జగత్తుగా తోచు సర్వపదార్థముల వద్దను ఉనికిని వేరుగా గుర్తించవచ్చును. సో ఉనికి వేరు, ఆ వస్తువు వేరు అనేది మనం గ్రహించగలగాలి. ఉన్నది అనేది వేరు, అస్థి అనేది వేరు, ఈ భాతి కనిపిస్తోంది వేరు, ఈ వస్తువు వేరు. కాబట్టి ఉన్నది అనే దాన్ని మనం గుర్తించగలగాలి. ఆ ఉన్నది అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నది ఏంటి? ఆ ఉన్న వస్తువే బ్రహ్మము. బ్రహ్మము సచ్చిదానంద లక్షణములు కలది. జగత్ అనగా నామరూపములు ఉనికి యందు కల్పితము కనుక జగత్తుగా తోచిందంతయు బ్రహ్మమే. కుండాని, బట్ట అని, ఇల్లు అని ఏదన్నా ఉంటే నామరూపాలు, అవన్నీ ఈ ఉన్నది అనే ఉనికి యందు కల్పితములు. ఆ ఉనికిలో మనం కల్పించుకుంటున్న రూపాలు ఇవి. కనుక జగత్తుగా తోచిందంతయు బ్రహ్మమే అవుతుంది, జగత్తు లేనే లేదు అని చెప్తున్నారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ని తర్వాత తెలుసుకుందాం.